హలో అండి, అందరికీ వెల్కమ్ టు శశాన్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బోటీ కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా వండుకోవచ్చు బోటీని. ఈ వీడియోలో మనం బోటీని ఎన్ని రకాలుగా వండుకోవచ్చు, అలాగే బోటీని ఎలా డీప్ క్లీన్ ఎలా చేసుకోవాలి, అలాగే టేస్టీగా వండుకోవటం, ఈ మూడిట్ల గురించి చెప్తా అండి. వీడియో తప్పకుండా అందరికీ నచ్చుతుంది, లైక్ చేయండి. బోటీ కర్రీని చాలామంది వండటానికి అయితే ఇష్టపడరండి, ఎందుకంటే ఎక్కువ క్లీనింగ్ చేయటానికి టైం పడుతుందని. కానీ ఈజీగా చేసేసుకోవచ్చు బోటీ కర్రీ క్లీనింగు. ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా. బోటీని ముందుగా నేను కిలో బోటీని తీసుకున్నాను. కిలో బోటీకి 1 లీటర్ వరకు వాటర్ మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత వాటరు స్టవ్ మించి దించేసుకున్న తర్వాత ముందుగా మనం బోటీలోని సంచి భాగం ఉంటుందండి, ఆ సంచి భాగాన్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం మనం తీసుకున్న బోటీ అంతటినీ కూడా ఈ హాట్ వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను వేసేవి పేగులండి, వీటితోనే మనకి ఎక్కువ టైం పడుతుంది. మొత్తంగా మా బోటీ మొత్తం వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే 1 నిమిషం పాటు ఈ హాట్ వాటర్లో ఉంచిన తర్వాత ముందుగా మనం సంచి భాగాన్ని వేసాం కదా, వాటిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఎక్కువ టైం ఉంచామంటే ఇలా మనకి తోలు ఊడదండి. 1 నిమిషం పాటు మరిగే నీళ్ళలోంచి వేసి ఇలా వెంటనే తీసేస్తేనే మనకి ఈజీగా ఇలా రిమూవ్ అయిపోతుంది ఆ తోలు అన్నది. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. అలా కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే హాట్ వాటర్లో వేసేసి ఉడికించేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలా టైం పట్టేస్తుంది. మనం బాగా మరిగిన వాటర్లో 1 నిమిషాన్ని ఇలా ఉంచామంటే కనుక తీసి వెంటనే ఇలా తీస్తే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి బోటీని. చూసారా, ఒకవేళ మనకు చల్లారిపోతుంది, రావట్లేదు, గట్టిగా ఉంటుందంటే మధ్య మధ్యలో హాట్ వాటర్లో ముంచి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనకి చర్మం తీసేస్తున్నట్టే ఉంది కదండి, ఆ పొర అలా వచ్చేస్తుంది. వేడివేడిగా ఉన్నప్పుడే తీయగలమండి ఇది, లేదు చల్లారిపోయిన తర్వాత అస్సలు తీయలేము. వేడిగా కాలుతూ ఉంటుంది, కానీ కొంచెం తట్టుకొని వేడికి ఇలా తీసేసుకోవాలి వేడి మీదే. మొత్తంగా ఒక 5 నిమిషాల్లో మొత్తం ఈ పొర అంతా మనం తీసేయచ్చండి. హాట్ వాటర్ నుంచి తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా తీసేసుకుంటూ ఉండొచ్చు. చూసారు కదా మనకి పైన పొర అంతా ఎలా తీసేసాము, ఇలా క్లీన్గా. నెక్స్ట్ ఇప్పుడు పేగులు ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాలంటే పేగుల్లో ఒక పొర లాంటి దాన్ని తీసుకుని మనకు ఒక పెద్ద సూది లాంటిది కానీ, లేదు చీపురు పుల్లలు ఉంటాయి కదా, వాటితో అయినా దేంతో అయినా చేసుకోవచ్చండి. ఇలా ఒక పొరకు పెట్టి రొటేట్ చేసుకోవాలి. ఇది టైలరింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీ పని అండి, ఎందుకంటే వాళ్ళు డోరీ తిప్పుతారు కదా, సేమ్ అలానే డోరీలానే తిప్పాలండి. ఈ పేగులన్నీ కూడా మనకి లోపల పైన క్లీన్ అవుతాయి, కానీ మరి లోపల ఎలా క్లీన్ చేయాలి, అందుకని ప్రతి పేగుని కూడా ఇలాగే రొటేట్ చేసుకోవాలి. చూసారా మనకి వెనకాల ఇలా తీసుకుంటే రొటేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం వీటిని మళ్ళీ మంచి నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. ప్రతి పేగుల్ని ఇలానే క్లీన్ చేసుకుంటూ రావాలి. ఇదే టైం పడుతుందండి బోటీ కర్రీ కంటే, ఈ క్లీనింగే ఎక్కువ టైం పట్టేది. అందుకే వండటానికి కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు అందరూ కూడా. ఇష్టంగా తినాలంటే కష్టమైనా వండుకోవాలి కదండి. బోటీని మనం క్లీన్ చేసుకునే లోపు నేను ఈ బోటీని ఎన్ని రకాలుగా కూడా వండుకోవచ్చో చెప్తాను. ముందుగా బోటీని ఇగురులా చేసుకోవచ్చు, లేదు ఫ్రై చేసుకోవచ్చు అండి. ఫుల్గా ఇష్టపడే వాళ్ళు అయితే గోంగూర బోటీ బాగుంటుందండి. అలాగే మామిడికాయ, ఈ సీజన్లో ఎక్కువ మామిడికాయలు దొరుకుతాయి కదా, మామిడికాయ బోటీ కూడా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ బోటీ కూర ఏంటో తెలుసా మీకు? నాకైతే చింత చిగురుతో బోటీ కూర వండుకుంటే చాలా ఇష్టం అండి. కానీ ఇప్పుడు ఆ సీజన్ కాదు కదా, నేను నార్మల్గా బోటీ ఇగురిని అయితే చేశాను ఈ వీడియోలో. కానీ అన్ని రకాలుగా బోటీ కర్రీని చేసుకోవచ్చు.
డిఫరెంట్ టేస్ట్లు అయితే ఉంటాయండి. ఒక్కొక్క రుచి ఒక్కొక్క దానికి పోలిక ఉండదు బోటీ కర్రీకి. మొత్తంగా పేగులన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వీటిని మొత్తంగా మనం ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పేగులన్నీ తిప్పేసిన తర్వాత మనం ఈ బోటీని చిన్న చిన్న మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం వేడి నీళ్ళలో తర్వాత నెక్స్ట్ ఇంక అసలు క్లీన్ చేయలేదు ఇంకా ఈ బోటీని. ఇప్పుడు క్లీనింగ్ అండి. ఈ బోటీని ఒక గిన్నెలో వేసేసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు వేయాలి. మనకి స్మెల్ లేకుండా ఉండాలంటే ఉప్పు పసుపు వేసి బాగా పిసకాలి. పిసికి నీళ్ళు పోసుకుంటూ, ఇదేనండి డీప్ క్లీనింగ్ అంటే. స్మెల్ పోవాలంటే బోటీకి ఇలా బాగా పిసుకుతూ ఉండి నీళ్ళలో వేసుకుంటూ ఉండి మనకి బాగా 4-5 సార్లు అయితే బోటీని కడగాలి. అప్పుడే మనకి స్మెల్ పోతుంది. ఒకసారి ఇలా కడుక్కోవడం, మళ్ళీ ఆ నీళ్ళు తీసేసుకుని మళ్ళీ వేరే నీళ్ళల్లో వేసుకుని అలా 4-5 సార్లు అయితే మనకి బోటీని క్లీన్ చేసేటప్పుడు తెల్లటి వాటర్ వచ్చే వరకు అయితే క్లీన్ చేసుకోవాలండి. చూసారా వాటర్ మారుతూ ఉంటున్నాయి కదా. నేను వాటర్ చేంజ్ చేసినప్పుడు చూపించట్లేదు మీకు, కొద్దిగా వాటర్ చేంజింగ్ని చూపిస్తూ ఉంటున్నాను. ఇలా బోటీని నీట్గా మనకు వైట్ వాటర్ వచ్చే వరకు కూడా క్లీన్ చేసుకోవాలి. మీకు లాస్ట్లో వాటర్ చూపిస్తాను. అలాంటి వాటర్ ఇదిగో చూసారా, ఈ వాటర్ వచ్చే వరకు మనం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోస్తున్నానండి. మనం బోటీని ఇప్పుడు ఉడికించుకోవాలి. ముందుగా ఇందులో 1 స్పూన్ పసుపును వేస్తున్నాను. అందులో కొద్దిగా కళ్ళుప్పు వేస్తున్నానండి. అలాగే నా దగ్గర ఇప్పుడు చిల్లీ వెనిగర్ ఉంది. ఆ వెనిగర్ ఒక మూత వెనిగర్ వేస్తున్నాను. ఎందుకంటే మనకి స్మెల్ ఎంత కడిగినా కానీ ఇంకా స్మెల్ ఉంటుంది బోటీలో. బోటీ నుంచి స్మెల్ పోగొట్టాలంటే ఈ నీళ్ళలో కొంచెం ఉప్పు పసుపు అలాగే వెనిగర్ వేసి బాగా ఉడికించుకుంటేనే ఈ బోటీకి ఉన్న స్మెల్ మొత్తం పోతుందండి. బోటీని ఒక 1/2 అవర్ వరకు ఇలా ఉడికించుకోవాలి. లేదు కుక్కర్లో వేసుకుంటే ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే బోటీ బాగా ఉడుకుతుంది. అలాగే బోటీకి ఉన్న స్మెల్ కూడా పోతుందండి ఇలా ఉడకడం వల్ల. మొత్తం ఇప్పుడు నాకు బోటీ ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఈ బోటీని జాలి బొట్టులో వేసేసుకుంటున్నాను, ఆ నీరంతా కిందకి దిగిపోయేలాగా. బోటీని మనం ఎన్ని రకాలుగా వండుకోవాలన్నా బోటీ క్లీనింగ్ అయితే మొత్తం ఇలానే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు తీసుకుని మనం ఎలా కావాలితే అన్ని రకాలుగా వండుకోవచ్చు. నేను ఈరోజైతే ఇగురైతే చేస్తున్నాను అన్నాను కదా, దానికోసం ముందుగా 4 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అలాగే మసాలా కావాల్సినవి ధనియాలు జీలకర్ర చెక్క లామొగ్గలు యాలకులు ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను అండి. 3 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. అందులో కొద్ది కరివేపాకు, కొంచెం కరివేపాకు వేగిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకున్నాను. అలాగే అందులో పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ఒక 1/2 స్పూన్ పసుపుని అలాగే కొద్దిగా ఉప్పు కళ్ళుప్పు వేస్తున్నాను. ఉప్పును కూడా వేసుకొని బాగా ఉల్లిపాయలని ఫ్రై చేయాలి. మూత పెట్టేసుకుందాం అండి. ఒకసారి మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది. కొద్దిగా ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే. ఈ పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుంటే మనకు ఉల్లిపాయ బాగా మగ్గిపోతుందండి.
ఇలా బాగా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బోటీని, ఆ బోటీని తీసుకోవాలి. ఈ వేగిన ఉల్లిపాయల్లో ఈ బోటీ ముక్కలను వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా పైకి కిందికి ఉల్లిపాయలని మొత్తం తిప్పుకొని మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి కొంచెం మనకి నూనెలో బోటీ మగ్గిన తర్వాత, మనకి బోటీ ఇలా నూనెలో మగ్గేటప్పుడు చిటపెట్టమంటాయండి. ఏం కాదు, కొద్దిగా సౌండ్ వస్తూ ఉంటుంది. కొంచెం నూనెలో మగ్గిన తర్వాత నేను ఈ బోటీ కర్రీకి వచ్చి 3 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. ఉప్పు అయితే వేయట్లేదండి, ఎందుకంటే ముందు మనం బోటీని ఉడికించేటప్పుడు వేసుకున్నాం, అలాగే ఉల్లిపాయలు వేగటానికి కూడా ఉప్పు వేసుకున్నాం కదా, అదే సరిపోవచ్చు. లాస్ట్లో చెక్ చేసుకుని వేసుకుందాము. మొత్తం కారం అంతా బోటీ ముక్కలు పట్టే వరకు బాగా కలిపేసి ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. 2 గ్లాసుల వరకు. ఆల్రెడీ మనకు ఉడికిందే, కానీ మళ్ళీ ఒకసారి కారం ఉల్లిపాయలు అన్నీ బోటీ ముక్కలకు పట్టాలంటే 2 గ్లాసులు వాటర్ వేసి ఉడికించుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు మీడియం మంట పెట్టుకుని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ముందుగా మనం మసాలాలు తీసుకున్నాం కదా, వీటిని మిక్సీలో జార్లో వేసుకుంటున్నాం అండి. మిక్సీ పట్టేసుకుని ఉంచుకుందాము. లోపు బోటీ దగ్గరికి అయింది చూసారా, వాటర్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత ముందుగా మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా పొడిని కూడా ఈ బోటీ కర్రీలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలండి. మనకి మసాలా కూడా బోటీకి మొత్తం పట్టాలి కదా. ఒక 5 నిమిషాల వరకు అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఫైనల్గా బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకుని వండుకుంటే అసలు ఎటువంటి వాసన కూడా ఉండదండి, చాలా రుచిగా ఉంటుంది. నేను చూపించింది ఇప్పుడు నార్మల్గా బోటీ ఇగిరినే చూపించాను. ముందుగా మన ఛానల్లో చెప్పుకున్నాం కదా, మామిడికాయతోనూ అలాగే చింత చిగురుతోనూ గోంగూరతోనూ ఇవన్నీ కూడా నేను వీడియోలు పోస్ట్ చేస్తాను. చాలా రకాల వంటలు చూపించాలంటే ముందుగా మీరు లైక్ చేయాలి, తర్వాత షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడే కదా కొత్త కొత్త వీడియోలు అన్నీ పెట్టడానికి ఉత్సాహం వస్తుంది నాకు కూడా. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.